హౌ ఆర్ యూ? ఈరోజు ఏం చెప్తావు మరి? ఏం స్టోరీ? చూచూ టీవీ స్టోరీయా? ఓకే చెప్పు ఇక. ఒక ఊరిలో ఒక చక్క అమ్మాయి ఉంది. ఆ పేరు చిచ్చు. ఆ రోజు పొద్దున్న లేచి చిక్క చిక్క ఆడైంది. నోరించి వాసన పాప వెళ్ళింది. వాళ్ళ మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ బిజీగా ఉంది. ఇప్పుడు మమ్మీ దగ్గరికి ఇట్లా అన్నది, మమ్మీ మమ్మీ ఇదేంటి అన్నది. అప్పుడు వాళ్ళ మమ్మ అన్నది, ఇది మా పామ కదా శాండ్విచ్, రైస్ చట్నీ చేయడం కోసమేనా మమ్మీ అన్నది. అప్పుడు వాళ్ళ మమ్మ అన్నది, కాదు చూచు, ఇది నీ లంచ్ కోసం అన్నది. అప్పుడు చూచు ఇట్లా అన్నది, ఇట్లా థ్యాంక్స్ యూ మమ్మీ తాతుకున్నది. ఆ తర్వాత వాళ్ళ మమ్మని, ఈ చూచు నీ స్కూల్ వస్తే టైం అయింది చూచు అన్నది. నేను రారీ మామ్ అన్నది. పద నేను బస్ ఎక్కిస్తా అన్నది. బస్ ఎక్కించిన తర్వాత స్కూల్ బల్ మూవీ వెళ్ళింది. ఆ తర్వాత చూచుకి రాండే బాల్ అన్నది. చెప్పిన తర్వాత ఇక స్కూల్కి వెళ్ళింది. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత కప్పట్లో ఎక్కడైనా పెట్టింది. ఆ తర్వాత స్కూల్ టైం అయిన తర్వాత ఎవరో శాండ్విచ్ తిన్నాడు. తినేసరికి చీకు పక్కన కూర్చొని అన్నది, ఇది మా అమ్మ ఫ్రైస్ చట్నీ నీకు కొంచెం ఇస్తానుండు అన్నది. ఆ తర్వాత బాక్స్ శాండ్విచ్ లేదు. అప్పుడు చూచుకి ఏర్పచ్చింది. ఏర్పచ్చేసరిగా చీకొన్నది, ఇట్లా ఎవరిని శాండ్విచ్ ని తిన్నారనుకుంటా అన్నది. అప్పుడు నా శాండ్విచ్ ని షేర్ చేసుకున్నాంలే అన్నది. అప్పుడు ఇద్దరు తిన్నాడు. తినేసరికి అయిపోయిన తర్వాత ఎవరిని శాండ్విచ్ తిన్నాడు. మళ్ళీ అట్లా రెడీ మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ తిన్నాడు. మళ్ళీ క్లాస్ ఆడుకుంది. మళ్ళీ ఎవరో కారం తిన్నాడు. కారం అయ్యు అన్నది మమ్మీ. వాళ్ళ మమ్మీ చెప్పిన తర్వాత ఇక ఏడ్చింది. జాగ్రత్త చూచి, ఇది చాలా కారంగా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత మీకు నచ్చిన శాండ్విచ్ రెడీ అన్నది. ఇక బస్ ఎక్కిన తర్వాత చికెన్ అని చెప్పిన తర్వాత ఇక స్కూల్కి వెళ్ళింది. ఇక మళ్ళీ కబోర్డ్లో పెట్టేసింది. ఇక మళ్ళీ స్కూల్ టైం అయిన తర్వాత కసి మళ్ళీ వచ్చి ఒక ముక్క తినేసరికి కారం అవుతుందని చెప్పింది. అప్పుడు బాయ్స్ వాష్రూమ్కి వెళ్ళింది. అప్పుడు చుచ్చు పరిగెత్తుకుండా ఫాస్ట్గా వచ్చిండ్రు. ఆ తర్వాత శాండ్విచ్ తినలేదు. కలిసి తినేశాడు. ఓకే, అంటే శాండ్విచ్ ఫస్ట్ డే ఏమో తీసుకొస్తే ఎవరైనా తినేసిర్రా? అవును. అయితే చూచు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? చూచు వాళ్ళ ఫ్రెండ్ చీకా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అన్నట్టు. వాళ్ళ మమ్మీకి చెప్పి ఎక్కువ స్పైసీగా చేయమన్నా. ఓకే, స్పైసీ చేసి మళ్ళీ సెకండ్ డే కబోర్డ్లో పెట్టేసింది. అది ఎవరో తినేసిర్రు, కారం అయిపోయేసరికి వెళ్ళిపోయారు. అంతేనా మమ్మీ? ఓకే, బాగుంది స్టోరీ. అంటే దిస్ చూచూ టీవీ స్టోరీయా?